ఆళ్లగడ్డ పట్టణంలోని రామలక్ష్మి కొట్టాల ఆచారి కాలనీలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. మన భూమా మన ధీమా కార్యక్రమంలో భాగంగా కాలనీలోకి వెళ్లిన ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు వార్డులను సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భూమా అఖిలప్రియ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాలనీ ప్రజల జీవితాలతో వైసీపీ నాయకులు ఆటలు ఆడుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా డ్రైనేజీలను అడ్డగోలుగా నిర్మించడం వల్ల అవి ఉపయోగం లేకుండా పోయాయని పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో డ్రైనేజీ అభివృద్ధికి 4 కోట్ల రూపాయల నిధులను తెచ్చామని తెలిపారు. రామలక్ష్మి కొట్టాల కాలనీలో డ్రైనేజీ అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన భూమా మన ధీమా అనే కార్యక్రమం ద్వారా మరి ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఉన్న రామలక్ష్మి కొట్టాలకి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నికలకి ముందు కూడా ఇక్కడికి నేను రావడం జరిగింది, ఎన్నికల టైంలో కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య అందరికీ తెలిసిందే, ఈ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అది సమస్య. కానీ ఇది చెప్పడం చాలా ఈజీగా ఉంది, కానీ ఈ ప్రాంతంలో ప్రజలు ఎట్లా ఉంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కౌన్సిలర్గా మా నాయకుడు ఇక్కడున్న హుసేన్ బాషా ఇక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత కొన్ని వందల సార్లు ఎప్పుడైతే వాళ్ళు మీటింగ్ పెడతారో ఆ మీటింగ్లో ప్రతిసారి కూడా ఇక్కడున్న కాలువల సమస్యలు, డ్రైన్ సమస్యలు ఎన్నో సందర్భాల్లో కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో మేము గెలిచామనో, లేకపోతే ఈ ప్రాంతము భూమా కుటుంబంకి ఎప్పుడు ఉంటుందనో, లేకపోతే ఇక్కడికి వీళ్ళకి ఎన్ని చేసినా మాకు ఓట్లు పడవని అనుకున్నారేమో తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రము ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పి మాత్రం చెప్పుకోవడానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలువలు కావాలి అని చెప్పినప్పుడు ఎవరైనా ఈ ప్రాంతంలో కాలువలు వేసేటప్పుడు, డ్రైన్స్ వేసేటప్పుడు మంచి చేయాలని చెప్పి ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైన్స్ వేయాలని చెప్పి అనుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రము కేవలము కమిషన్ల కోసం, వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం మాత్రమే ఇక్కడ కాలువలు వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా డ్రైనేజ్ వాటర్ బయటికి పోలేక, అవగాహన లేక, కేవలం ఎవరో చేతికి అప్పచెప్పి ఏదో కట్టాలంటే కట్టి అడ్డదిడ్డంగా కట్టేస్తారు. ఈ ప్రాంతం మొత్తంలో కూడా వాళ్ళు గతంలో కొన్ని చోట్ల డ్రైన్ చేశారు. కానీ ఏ ఒక్క డ్రైన్ కూడా ఒక్క చుక్క డ్రైన్ కూడా కాలువ నీళ్ళు కూడా బయటికి పోవడానికి వీలు లేకుండా డ్రైన్స్ వేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది గతం వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే ఇక్కడ ఆళ్లగడ్డ నుంచి మనకి ఏదైతే ఇన్కమ్, అంటే మున్సిపల్ నుంచి మనకు రావాల్సిన ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా మంత్రి గారితో మాట్లాడి, నారాయణ గారితో మాట్లాడి మనం అదనంగా గతంలో ఒక 2 కోట్లు తెచ్చుకున్నాం. మీ అందరికి కూడా తెలుసు. ఈ 2 సంవత్సరాలు ఆ 2 కోట్లు కాకుండా అదనంగా 2 కోట్లు నారాయణ గారు ఇచ్చినారు. అంటే మనకి రావాల్సిన వచ్చిన ఫండ్స్ కాకుండా అదనంగా 4 కోట్ల రూపాయలు మేము తెప్పించుకున్నాం. ఇప్పుడు ఈ 4 కోట్ల రూపాయలతో కూడా ఆల్రెడీ కాలువలు, రోడ్లు ఆల్రెడీ వేసేస్తాం కొన్ని చోట్ల. ప్రధానంగా ఈ సమస్య ఉంది కాబట్టి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే డ్రైన్ ప్రాబ్లం ఉందో, అంటే ఇష్టం వచ్చినట్టు మామూలుగా అయితే ఫ్లో ప్రకారం డ్రైన్స్ కడతారు ఎక్కడైనా. ఈ ప్రాంతంలో ఎట్లా కట్టారంటే అటుపక్క నుంచి డ్రైన్ ఇటు పక్క నుంచి డ్రైన్ ఎటు నీళ్లు పోకుండా 2 హైవేలు కట్టట్టుగా కట్టారు. సో చాలా దారుణంగా కట్టారు. కాబట్టి నేను గతంలో కూడా ఎన్నికలకు ముందు మాట ఇచ్చినాను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. మరి ఈరోజు దాదాపుగా 25 లక్షల రూపాయలతోటి ఈ ప్రాంతం అంతా కూడా డ్రైన్ ప్రాబ్లం లేకుండా చేయాలంటే దాదాపుగా 50 లక్షల పైనే అవుతుంది. కానీ ఫస్ట్ ఫేజ్లో 25 లక్షల రూపాయలతోటి ఇక్కడ డ్రైన్ శాంక్షన్ చేయాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీకు 3 లేదా 4 నెలల లోపల ఈ మొత్తము కాలువలు ఇబ్బంది లేకుండా, ప్రజలు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఈ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా 3-4 మంత్స్లో ఈ డ్రైన్స్ వేపిస్తామని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను.